బయటేమో వర్షం పడుతుంది, బాడీ ఏమో బిర్యానీ డిమాండ్ చేస్తుంది. బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటానులే కానీ చక్కగా ఇంట్లో వండుకుందాం. ఇది బెంగళూరు ఫేమస్ మల్లికా బిర్యానీ. సో ఇది వండిద్దాం ఈరోజు. ఫస్ట్ టమాటోస్ ఆనియన్స్ కట్ చేసుకోండి. తర్వాత ఈ గరం మసాలా అన్నీ తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత కడాయి తీసుకొని ఆయిల్, జీలకర్ర అండ్ ఆనియన్స్ వేసి దాన్ని బ్రౌన్గా రోస్ట్ చేయండి. తర్వాత మీ అమ్మలు పట్టించుంటారు కదా జింజర్ గార్లిక్ పేస్ట్, అది వేసేసుకోండి, అదే బెస్ట్. తర్వాత టొమాటోస్ కూడా వేసి అది కొంచెం మంచిగా రోస్ట్ అయ్యి మెత్తగా అయ్యేంతవరకు ఆగి ఇందాక మనం పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అవన్నీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది కొంచెం ఇంకా కర్రీ ప్రాసెసే. ఆల్మోస్ట్ మీరు దీన్ని ఒక కర్రీ లాగా ట్రీట్ చేసి అది కొంచెం మంచిగా అయ్యేంత వరకు దాన్ని ఉంచి తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి వాటర్ లాగా అలా ఏం రావట్లేదు అంటే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మీకు కొంచెం బెటర్గా కుక్ అవుతాయి. అలా కొంచెంసేపు పెట్టేసిన తర్వాత మనం చికెన్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేయాలి మొత్తం. అంటే ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది అన్ని చికెన్ పీసెస్కి ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా చూసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం సిమ్లో అలా పెట్టేసుకొని మీరు లిడ్ క్లోజ్ చేసేసారనుకోండి, అప్పుడు మీకు అది ప్రాపర్గా కుక్ అవుతాయి. దెన్ కొంచెం సేపు అయిన తర్వాత బాగా కుక్ అయిన తర్వాత ఆబ్వియస్లీ కింద మీకు కొంచెం వాటర్ కంటెంట్ తగ్గిపోయి ఎప్పుడైతే మీకు బాగా కుక్ అయిందని అనిపిస్తుందో అప్పుడు ఆల్మోస్ట్ పీసెస్ అన్నీ కుక్ అయినట్టు. దెన్ దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఇంకొక విజిల్ తీసుకోవాలి. ఆ విజిల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీకు కూడా నాలాగే మసాలా ఎందుకు వేస్ట్ చేయడం అనిపిస్తే బాగా గీకేసి దాంట్లో మళ్ళీ కొంచెం వాటర్ కూడా పోసి ఆ వాటర్ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే మనం రైస్ దీంట్లోనే వేయబోతున్నాం. సో ఇది ఆ వెజల్ తీసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం లెమన్ యాడ్ చేసేసుకొని బాగా బాయిల్ అవుతుంది అన్న టైంలో అప్పుడు మీరు రైస్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకోండి. రైస్ యాడ్ చేసేసుకొని కొంచెం సేపు మీరు ఇది ఎలాగో ఎలక్ట్రిక్ కుక్కరే, సో ఆబ్వియస్లీ ఇది అదే ఇండికేట్ ఇస్తుంది మీకు ఎప్పుడైతే రైస్ అయిపోయిందో. దెన్ అప్పుడు కొంచెం ఒకసారి చూసుకుంటూ మధ్యలో ఒకసారి రైస్ కొంచెం ప్రాపర్గా మిక్స్ చేస్తే మీకు పీసెస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అండ్ ఫ్లేవర్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. సో అలా మీకు బాగా అయిపోయింది, కుక్ అయింది అని అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఇట్స్ డన్. ఇదే మల్లికా బిర్యానీ హోటల్కి వెళ్తే ఆడ 200 ఛార్జ్ చేస్తాడు. 200లో ఇంట్లోనే చేసుకొని ఇద్దరు ముగ్గురు తినేయచ్చు. సో ఐ హోప్ ఇది సింపుల్గా ఉంది అని అనుకుంటున్నాను. సో ట్రై అవుట్.